సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు తనదైన రీతిలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీద ప్రేక్షకుల విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్ ని కూడా చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. అయితే అది ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ అనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి మొత్తానికైతే ఆయన చేసిన సినిమాలన్నింటికంటే ఇప్పుడు బాబీతో చేస్తున్న సినిమా చాలా హైలైట్ గా నిలుస్తుందని టాక్. ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక యుఏఈ రాజధాని అబుదాబిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. శనివారం సౌత్ ఇండస్ట్రీకి సంబంధించి అవార్డులను ప్రకటించగా ఆదివారం బాలీవుడ్ కు సంబంధించిన అవార్డులను ప్రకటించారు నిర్వాహకులు. అందులో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ జవాన్ సినిమాలో నటనకు గాను ఈ అవార్డును అందుకోగా ఏఆర్ రెహమాన్ మణిరత్నం చేతుల మీదుగా అవార్డును అందజేశారు. మరోవైపు టాలీవుడ్ సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ చిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. యూట్యూబర్ హర్షసాయి ఎక్కడ పోలీసుల కళ్లుగప్పి ఎక్కడికి వెళ్లాడు, కేసు ఎందుకు డిలే అవుతోంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 5 రోజులుగా యూట్యూబర్ హర్షసాయి పరారీలోనే ఉన్నాడు. హర్షసాయి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతుంది. అయితే తనపై రేప్ కేసు ఫైల్ అయినప్పటి నుంచి హర్షసాయి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. కానీ పోస్టులు ఆడియో లీకులతో సోషల్ మీడియాలో తన ఉనికి చాటుకుంటున్నాడు. అయితే ఈ మధ్య ఆడియో క్లిప్స్ ను కూడా విడుదల చేస్తున్నాడు హర్షసాయి. ఈ ఆరోపణలని నిరాధార ఆరోపణలని డబ్బు కోసం ఇదంతా చేస్తున్నానని ట్వీట్ తో ఆరోపించి అడ్వకేట్ ని రంగంలోకి దింపాడు హర్షసాయి. పలు టాలీవుడ్ సినిమాలో హీరోగా విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హీరో సత్యదేవ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం హీరో సత్యదేవ్ తెలుగులో జీబ్రా అనే చిత్రంలో నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి గతంలో ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్ర దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రానికి సంబంధించిన గ్లింప్సెస్ సెప్టెంబర్ 30వ తారీఖున విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ ని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే ఈ జీబ్రా చిత్రం అక్టోబర్ 31వ తారీఖున తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరో కొడుకు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారనే విషయం మళ్ళీ చాలా మందికి తెలియదు. మొదటి సినిమాతో తాను స్టార్ హీరోగా మలుచుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నాడట మోక్షజ్ఞ. ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే ఆయన ఆ తర్వాత సినిమాతో కూడా మంచి విజయాన్ని సాధిస్తానని భావించి సినిమాకి కావాల్సిన అన్ని రకాల ఈవెంట్స్ లో శిక్షణ తీసుకుని వాటిని సక్సెస్ఫుల్ గా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. మరి మోక్షజ్ఞతో సినిమా చేయడానికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సిద్ధమయ్యాడట. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేసిన మిగతా సినిమాలను పూర్తి చేసి అప్పుడు మోక్షజ్ఞతో సినిమా చేయడానికి తన ఉత్సాహం చూపించినట్టుగా తెలుస్తోంది.